ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటుంది. కానీ మొన్న పులివెందులలో జరిగిన ఒక ఘటన ఏకంగా ఢిల్లీ పీఠాన్ని, అమరావతి కూటమి శిబిరాన్ని షాక్కు గురిచేసిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 రోజుల పర్యటన కోసం తన సొంత నియోజకవర్గం పులివెందుల క్యాంపు కార్యాలయానికి హెలికాప్టర్లో చేరుకున్నారు. అయితే ఆ హెలికాప్టర్ దిగిన వెంటనే జరిగిన పరిణామం ఊహించని విధంగా ఉంది. సాధారణంగా ముఖ్య నేతల పర్యటనలో భారీ బందోబస్తు, స్వాగత సభలు, మీడియా హడావిడి ఉంటుంది. కానీ ఈసారి పులివెందులలో హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అంతా నిశ్శబ్దం. స్థానిక కార్యకర్తలకు, భద్రతా సిబ్బందిని కూడా దాదాపు 3 గంటల పాటు కార్యాలయానికి దూరంగా ఉంచారు. మాజీ సీఎం జగన్ కేవలం తన అత్యంత శాసనీయ సహాయకులతో లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సరిగ్గా అప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రత్యేక విమానంలో పులివెందుల సమీపంలోని ఎయిర్ స్క్రిప్ట్లోకి దిగి అత్యంత గోప్యంగా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ పారిశ్రామికవేత్త కేంద్రంలోని అత్యున్నత నాయకత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడని, అలాగే అధికార కూటమి ముఖ్య నేత చంద్రబాబు నాయుడుకు గతంలో ఆర్థికంగా అండగా ఉన్నారని ప్రచారం. ఈ సీక్రెట్ మీటింగ్ చర్చనీయాంశం కావడానికి ముఖ్య కారణం సదరు పారిశ్రామికవేత్త, జగన్కు మధ్య సుమారు 3 గంటల పాటు జరిగిన చర్చ. మరి ఆ చర్చ దేని గురించి? పుకార్ల ప్రకారం రాష్ట్రంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య నడుస్తున్న తీవ్ర రాజకీయ పోరు, కేంద్రం జోక్యం చేసుకునే అంశాలు, రాష్ట్రంలో అత్యంత కీలకమైన కొన్ని ప్రాజెక్టుల భవిష్యత్తు గురించి చర్చ జరిగింది. కానీ ఈ భేటీకి వెనుక ఉన్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం పెద్దలు మోడీ ఆదేశాల మేరకు ఈ పారిశ్రామికవేత్త జగన్తో రహస్యంగా చర్చించారంటూ. ఈ పరిణామం చంద్రబాబు నాయుడు మరియు కూటమి నాయకత్వానికి మింగుడు పడడం లేదని సమాచారం. కేంద్రం తమకు మిత్రపక్షంగా ఉంటూనే ప్రతిపక్ష నేత జగన్ రహస్య సంప్రదింపులు జరపడం ఏపీ రాజకీయాల భవిష్యత్తుపై కొత్త అనుమానాలు రేపింది. జగన్ వర్గం నుంచి కూడా ఈ విషయంపై ఎట్లాంటి లీక్ రాకుండా పకడ్బందీగా వివరించడం గమనార్హం. ఈ ఘటన రాష్ట్రంలో కొత్త ట్రెండ్కు నాంది పలుకుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికార కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా కేంద్రం బీజేపీ రాష్ట్ర రాజకీయాల పట్ల ఒక తటస్థ వైఖరిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని ఈ భేటీ ద్వారా అర్థమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ బలోపేతం దృష్టి సారించడమే కాకుండా పరోక్షంగా కేంద్రంతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఒక రకమైన సేఫ్ ల్యాండింగ్ వ్యూహంగా అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా పులివెందులలో జరిగిన ఈ రహస్య భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది త్వరలో బయటపడవచ్చు. అప్పటి వరకు ఏపీ రాజకీయాల్లో ఈ ఊహాగానాల సునామీగా కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు.